అందరం కలిసి హల్లెలూయా చేతులెత్తుదాం అందరం. హల్లెలూయా హల్లెలూయా. నీ స్వరము వినిపించవా యేసయ్యా, నీ స్వరము వినిపించవా. అందరం అడుగుదామా? నీ స్వరము వినిపించవా యేసయ్యా, నీ స్వరము వినిపించవా. వినిపించవా నాకు కనిపించవా, వినిపించవా నాకు కనిపించవా. ఒక మారు నాకు కనిపించవా, ఒక మారు నాకు కనిపించవా. నీ స్వరము వినిపించవా యేసయ్యా, నీ స్వరము వినిపించవా. నీ స్వరము వినగానే నా జీవితమంతా మారిపోయేనే. నీ స్వరము వినగానే నా జీవితమంతా మారిపోయేనే. వినిపించవా నాకు కనిపించవా. అందరం మరొకసారి వినిపించవా. ఒక మారు నాకు కనిపించవా, ఒక మారు నాకు కనిపించవా. యేసయ్యా 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 యేసయ్యా. వినిపించవా నాకు కనిపించవా. మరొకసారి అందరం వినిపించవా నాకు కనిపించవా. ఒక మారు నాకు కనిపించవా, ఒక మారు నాకు కనిపించవా, ఒక మారు నాకు కనిపించవా. అందరం మరొకసారి ఒక మారు నాకు కనిపించవా. ఈరోజు నాతో మాట్లాడవా, ఈరోజు నాతో మాట్లాడవా. నీ స్వరము వినిపించవా యేసయ్యా, నీ స్వరము వినిపించవా. వినిపించవా నాకు కనిపించవా, ఒక మారు నాకు కనిపించవా. యేసయ్యా 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 యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని స్వరం వినకుండా వేరే వాళ్ళ మాట విని, వ్యర్థమైన మాట విని, వ్యర్థమైన ఆలోచన పెట్టుకొని వ్యర్థంగా జీవిస్తూ చాలామంది చెప్పే మాట, ఇదిగో ఇతని మాట విని ఇదిగో ఈ స్థితికి వచ్చాను, ఇగో ఇన్ని నమ్మాను, ఈ మాట విని నేను ఇగో ఈ స్థితికి వచ్చానండి. మాట్లాడే మాట అదే. ప్రతి ఒక్కరు కూడా నేను నమ్మాను, వీని మాట నమ్మాను, ఇదిగో ఇతని మాట నమ్మాను, మావాడని నమ్మాను, మా సహోదరుడే, మా చెల్లి, మా అన్న, వాళ్ళ మాట నమ్మే ఈ స్థితికి వచ్చానంట. నేను అంటున్నాను, వాళ్ళ మాట వినేదానికంటే హల్లెలూయా ఏం చేయాలి చెప్పండి? ఆయన స్వరం విన్న వాళ్ళు రాజ్యాలను జయించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఆసక్తి నీకు ఉంటే ఏ శక్తి నిన్ను ఆపదు. దేవునికి స్తోత్రం. ఆమేన్ చెప్పు నోటి నిన్ను. మళ్ళీ చెప్దామా? ఆసక్తి నీకుంటే ఏ శక్తి నిన్ను ఆపదు. ఆసక్తి లేకపోతే ఏ శక్తి నిన్ను లేపదు. స్తోత్రం, హల్లెలూయా. ఆసక్తియే అసలైన శక్తి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ప్రియ తల్లి సోదర మిత్రమా, మనం ఎప్పుడు కానీ ఆసక్తి కలిగిన వారం ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఆసక్తి అంటే గబాగబా గుద్దుడు బాక్సింగ్ చేయడం కాదు. ఆత్మీయతలో మనం సడ్డమాలినట్టుగా ఉండకూడదు. ఎప్పుడన్నా మీరు చల్లారిపోయిన పొయ్యి మీద ఏదైనా పెడితే ఉడికిద్దా సార్? ఉడికిద్దా? చల్లారిపోయిన క్రైస్తవుని దగ్గర క్రియలు కూడా జరగాయండి. దేవునికి స్తోత్రం. మండాలి దేవుని కొరకు, దేవుని కొరకు పరిగెత్తాలి. అలాంటి క్రైస్తవుగా మనం ఎప్పుడుంటామో బలమైన కార్యాలు జరుగుతాయి. ఇది సంఘ క్షేమాభివృద్ధి రక్షణ కోడికలు. ఆమేన్, హల్లెలూయా. సంఘము క్షేమము కలగాలి, సంఘము అభివృద్ధి కావాలని అందరికీ ఉంటుంది. నేను ఒకరోజు ప్రార్థన చేశాను. మీరు కాదు, మీలాంటి వాళ్ళు మీరందరూ ప్రార్థన చేసి, ప్రభువా ఏ కొరత లేకుండా నన్ను నింపని నేను ప్రార్థన చేసిన. ప్రభు మాట్లాడతాడు. ఎప్పుడైనా మీరు మాట్లాడారా? మళ్ళీ అడగమన్నాడు. ఏ కొరత లేకుండా నన్ను నింపు నాయన, పరిపూర్ణంగా నింపు నాయన, అన్నీ ఏ కొరత ఉండదు కుటుంబాలు అన్నాను. మళ్ళీ నవ్వి మళ్ళీ అంటావా? ఏ చెప్పిన కదా నాయన, నువ్వు ఏమన్నావు? ఏ కొరత లేకుండా నిన్ను సంపూర్ణంగా దీవించాలని ఉంటున్నావు. నీకు ఏ మనసు ఏ కోరిక ఉందో నాకు ఒక కోరిక ఉంది. ఆయన అన్నాడు, మీరు ఎవరు ఉన్నారో, నేనైతే అట్లా లేను. ఆయన అన్నాడు, ఏ మచ్చ, డాగు, కోపము, ఉద్రేకత, అహంకారము, గర్వము, పాపము లేకుండా నువ్వు ఉండు, నేను నింపుతా అన్నాడు. స్తోత్రం. సమాధానం కరెక్ట్ అయింది అనేది ఆయనే చెప్పాడు అట్లా. నేను అన్నాను, ఏ కొరత లేకుండా నింపును ఆయన అంటే, ఆయన అన్నమాట ఏం తెలుసా? ఏది లేకుండా కడుక్కోరా ఫస్ట్. స్తోత్రం, హల్లెలూయా. మనం ఏంటంటే ఫస్ట్ మనం బాసులం కావాలని చూస్తాం, దాసులు కావాలి ఫస్ట్. ఆమేన్, హల్లెలూయా. బాసులు కావడానికి ప్రయత్నం చేస్తారు చాలామంది, కానీ మొదటిగా ఏం కావాలి తెలుసా? దాసులు కావాలి. ఆమేన్. దాసులు ఎప్పుడైతే అవుతావో బాస్ ఆటోమేటిక్ అవుతావు. దేవునికి స్తోత్రం. ప్రియ తల్లి సోదర మిత్రమా, పరిశుద్ధ గ్రంథంలో 1-2 కుటుంబాలను నేను ఈరోజు చూపించాలని ఇష్టపడుతున్నాను. 1-2 కుటుంబాలు పరిశుద్ధ లేఖనంలో నుంచి. స్తోత్రం, హల్లెలూయా. ఆదికాండము 7వ అధ్యాయము అందరికి తెలిసి బహుశా, లేక 6 నుంచి కూడా మనందరికి తెలిసిన వాక్యమే, లేక 7 నుంచి మనం వెళ్దాం. ఎక్కువ సబ్జెక్టుగా ఎక్కువసేపు మనము వర్ణించడానికి కానీ ఎక్కువసేపు నేను చదివించకుండా వివరించడానికి ప్రయత్నం చేస్తాను. 7వ అధ్యాయం 1వ వచనాన్ని ఎవరైనా ఒకరు చదవగలిగిన వారు. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడుగా ఉండుట చూచి తిని గనుక నీవును నీ ఇంటి వారును. చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకుని నేను మాట్లాడే ఏం మాట్లాడుతున్నాను, దేని గురించి మాట్లాడుతున్నాను, అసలు ఎందుకు వచ్చాన విషయాన్ని చాలా జాగ్రత్త మీరు గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మాట్లాడుతున్న మాట ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే నోహావుతో మాట్లాడుతున్నాడు కనిపిస్తుంది. అవునా కదా? మీరు మౌనంగా ఉండదు నాయన కాస్త. ఎస్, నో, ఆమేన్, హల్లెలూయా. నోహావుతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఈ తరము అంటే తరాలు ఎన్నో ఉన్నవి, ఈ తరము వారంతటిలో నీ ఒక్కడవే నీతిమంతుడిగా నాకు కనబడుతున్నావనే సాక్ష్యం ఎవరిచ్చారంటే దేవుడే ఇచ్చాడు. అంటే ఆయన చూశాడు, పరిశీలన చేశాడు. పరిశీలన చేస్తూ నీ ఒక్కడవే నా ఎదుట నీతిమంతుడిగా కనబడుతున్నావు గనుక నీవును నీ ఇంటి వారును, ఏమన్నాడు చూద్దామా, నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. తర్వాత చూద్దాం. ప్రవేశించుడి, పవిత్ర జంతువులలో ప్రతి జాతిని పోతును. చాలు. అంటే ప్రతిదీ మనందరం బైబిల్ ఇదంతా మీరు చదివారు. ఇది చిన్న సండే స్కూల్ పిల్లలాగానే చెప్తున్నాను నేను, ఆ మర్మాలు ఏం చెప్పట్లేను. ఈ 7వ అధ్యాయంలో దేవుడే మాట్లాడుతున్నా నోహుతో. ఇప్పుడు నేను ఎంతోమందిని చూశాను, ఎంతోమంది ఉన్నారు,
ఈ తరము వారంతటిలో నీ ఒక్కడవే నాకు నీతిమంతుడిగా కనబడుతున్నావు, నీ ఒక్కడవే యథార్థవంతుడిగా కనబడుతున్నావు. ఇంతమంది ఉన్నారు. నేనంటున్నాను, నోవాహు జీవించిన కాలములో పాపము లేదా? ఉంది. నోవాహు జీవించిన కాలములో మత్తు లేదా? ఉంది. అన్ని ఆఫర్లు ఉన్నాయి. ఆఫర్లు ఏదున్నా కూడా ఎక్కడ కూడా పడిపోకుండా, ఎక్కడ కూడా చెడిపోకుండా, అన్ని రకాల ఆఫర్లు ఉన్నప్పటికీ, అన్ని రకాల అవకాశాలు ఉన్నవి, అన్ని రకాల అవకాశాలు ఉన్నప్పటికీ దేనిని కూడా స్వీకరించకుండా, దేని వైపు చూడకుండా, దేన్ని కూడా అంగీకరించకుండా, ఎక్కడ ఆకర్షితుడు కాకుండా, ఏ విషయంలో పడిపోకుండా, కుడి ఎడమ కాకుండా జీవము కలిగిన పరిశుద్ధుడైన దేవుని వైపు మాత్రమే చూశాడు. ఆ దేవుడు ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో నాకు కూడా అప్పుడు కరువు ఉండవచ్చు, అన్ని రకాల సమస్యలు ఉండవచ్చు, శత్రువులు ఉండవచ్చు. అయినప్పటికైనా సరే ఎక్కడ కూడా మాట జారినట్టు, ఎక్కడనైనా అబద్ధం ఆడినట్టు, ఎక్కడ జూదం ఆడినట్టు కానీ, ఎక్కడ కూడా పాపములో పడిపోయినట్టు కానీ ఆయన జీవితంలో లేనే లేదు. ఆయన పేరేంటిదంటే నోవు. కానీ అన్నిటికంటే మొట్టమొదటి నీతిమంతుడు. అందరూ చెప్తామా? స్తోత్రం. ఏమంతుడు? మళ్ళీ చెప్తాము, నీతిమంతుడు. నేను చాలామంది ధనవంతులు అవడానికి ప్రయత్నిస్తున్నారు. ధనవంతుడి కంటే బుద్ధిమంతుడు గొప్పవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమంతుడు? శ్రీమంతుడి కంటే నీతిమంతుడు గొప్పవాడు, ధనవంతుడి కంటే బుద్ధిమంతుడు గొప్పవాడు. యోసేపు బుద్ధిమంతుడిగా ఉన్నాడు, అందుకే చక్కటి ప్రధానమంత్రి అయ్యాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏమైంది ఇక్కడ? నోవాహును దేవుడు పరిశీలన చేశాడు. ఎటువంటి విషయంలో ఎక్కడ కూడా, ఏ విషయంలో కూడా ఆయన పడిపోయినట్లు కానీ, చెడిపోయినట్లు కానీ ఎక్కడ కూడా ఆయనలో మచ్చ డాగు లేకుండా పరిశుద్ధుడిగా దేవుని కొరకు నిలబడిన దాసుడిగా నోవాహు ఉన్నాడు. అంతటి నోవాహును దేవుడు లోకమంతటా తిరిగినప్పుడు, లోకమంతా పరిశీలన చేసినప్పుడు, చూసినప్పుడు ఎవరిని చూసినా ఏదో ఒక కొరత ఉంది, ఎవరిని చూసినా ఏదో ఒక మచ్చ ఉంది. కానీ నోవాహు వైపు చూసినప్పుడు అక్కడ ఎలాంటి మచ్చ కూడా కనపడకుండా ఆయన పిలిచి ఈ తరము వారంతటిలో, దేవునికి స్తోత్రం, ఈ నోవాహు ఎటూ చూడలేదు, ఎక్కడ కూడా పడిపోలేదు. ఆయన పడిపోకటే కాకుండా ఇంకా విషయం చెప్తాం. ఆయన ఆ ప్రకారము ప్రతిదీ కూడా ఏ మాట అయితే దేవుడు చెప్పాడో అదే మాట ప్రకారము ప్రతి జంతువులలోనూ, ప్రతి నేలపాకు పురుగులలో నుంచి ప్రతిదీ కూడా తీసుకొని ఏం చేశాడంటే ఆ పడవ అంటే ఆ ఓడను తయారు చేశాడు. చెప్దామా? ఏం చేశాడు? దేన్ని తయారు చేశాడు? ఓడను తయారు చేసుకున్నాడు. ఈ ఓడ తయారు చేస్తున్నప్పుడు గమనించాలి, ఇక్కడ నోవాహు ఆ కాలంలో ఉన్నప్పుడు చాలామంది ఇరుగు పొరుగు వారు చాలామంది ధిక్కరించారు. పిచ్చోడు, ఈ వర్షం వస్తుందంట, ఈ వర్షం వచ్చేనాట, ఈ నాట ఎత్తబడతాడంట, ఈయనకెవరో చెప్పారట, ఇదంతా అబద్ధం, ఇదంతా ఉత్తది, ఎందుకో పిచ్చోడు అని అనుకున్నారు, వేస్ట్గాడు అనుకున్నారు, పనికి మాలినోడు అనుకున్నట్టుగా అందరి చేత దూషింపబడ్డాడు. కానీ గోల్ అంటే గురి మాత్రం ఎట్టి పరిస్థితిలో తప్పలేదు. పౌలు అంటాడు, నేను గురి వద్దకే పరిగెత్తుతున్నాను. హల్లెలూయా. గురి వద్దకేనే పరిగెత్తాను. ప్రియమిత్రుడా, ఎప్పుడైనా మీరు ట్రైన్ డ్రైవర్ని చూడండి. ట్రైన్ డ్రైవర్ సిగ్నల్ చూస్తాడు తప్ప ఎవరు దిగిన్లా పోనీయనా అని అడగడు. ముందు సిగ్నల్ మాత్రమే చూస్తాడు. ఇటువైపు చూడడు, అటువైపు చూడడు. అందులో కొట్టుకున్నోని, అడుక్కున్నోళ్ళను ఎవరిని కూడా చూడడు. ఆయన చూసేది ఏంటంటే సిగ్నల్స్ ఎప్పుడైతే చూస్తాడో ఆ వాహనం ముందుకు వెళుతుంది, గమ్యము చేరుతుంది. నోవాహు కూడా, ఆమేన్, హల్లెలూయా, నోవాహు కూడా ఏం చేశాడట అంటే దేవుని నుండి వచ్చే సిగ్నల్ మాత్రమే చూశాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఏం చేశాడు? సిగ్నల్ మాత్రమే చూశాడు. ఒక సహోదరుడు, ఒక రాజుగారు ఒక పోటీ పెట్టాడంట. ఆ పోటీ పెడుతూ ఆయన అన్నాడంట, నేను పెట్టే చెరుతు ఎవడైతే గెలుస్తాడో నేను ఒక నియమ నిబంధన పెడుతున్నాను, ఆ నియమ నిబంధన ప్రకారం ఎవరైతే దాన్ని పాటిస్తారో, దాని ప్రకారం ముందుకెళ్తారో వారికి నా కూతురునిచ్చి వివాహం చేస్తానేసి ఒక ఏం పెట్టుకున్నాడు, చెరుతు పెట్టినప్పుడు ఆయన అన్నాడు రాజుగారు, ఒక ప్లేట్లో గాజు గ్లాస్ పెట్టేసి దాని నిండా నీళ్ళు పోతాను, ఈ వాటరు
చుక్క కింద పడకుండా నేను పెట్టిన నియమ నిబంధన ఉంది, ఒక గ్రౌండ్ ఉంది, ఆ గ్రౌండ్ చుట్టూ తిరిగి మరలా నేను ఎక్కడనైతే ఎట్లయితే ఇచ్చానో అట్లే ఇవ్వాలని అన్నాడట. చాలామంది ఏం చేశారంటే తీసుకున్నారు, తిరిగారు, ఒలివల కొట్టుకున్నారు చాలామంది. ఇంకొకడు వచ్చి అన్నాడు తెలుసా, నేను వెళ్తా అంటే వాళ్ళ చాలామంది వచ్చి ఎంతోమంది పడిపోయారా, నువ్వేంటరా, నువ్వే పిచ్చాడువా, వద్దురా, దెబ్బలు పడకురా, రాజుగారి చేతిలో పడకురా, జైలు ఎత్తారా, తంతర్రా అని అంటే సరే పర్లేదు అనుకున్నాడు. వెళ్ళాడు. అడిగి పోయిన తర్వాత ఏంటిది ఆ గాజు గ్లాస్ తీసుకున్నాడు, గమనించాలి, తీసుకొని ఆ ప్లేట్ ఇలా పట్టుకొని పోతుంటే వాళ్ళ స్నేహితులు ఇటు అటున్నారు. వరే ఏం అవుతుంది నీ పని, ఇక రాజుగారు వస్తాడు, వాళ్ళని తీసుకొస్తాడు, కొడుతాడు అని అంటే అది పట్టుకొని చుట్టూ తిరిగి ఒక్క చుక్క పోకుండా పక్క పోకుండా ఎక్కడ తెచ్చిచ్చిండు తెలుసా, మళ్ళీ రాజుగారికి ఇచ్చిండు. దేవునికి స్తోత్రం. ఇట్లా ఇచ్చిండు, రాజుగారికి ఇచ్చిండంట. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు వీళ్ళందరూ అన్నారంట, అరే ఇంతమంది మేము పోలేదు, నువ్వెలా పోయావు, అసలు నీకు ఎట్లా సాధ్యమైంది, ఇంతమంది యమాయములు ఉన్నారే, మరి వాళ్ళ వల్ల కానీ నీ వల్ల ఎట్లయిందంటే వాడు ఒకటే అన్నాడంట, నేను ఇటోన్ని పట్టించుకోలేదు, నాకు ఒక గురి ఉంది. స్తోత్రం. పని లేనోనికి గొడవలు ఉంటాయి తెలుసా. ఒక గోల్, స్టడీ మీద ఒక గోల్ ఉన్నోనికి ఏ సమస్య ఉండదు. కుటుంబ బాధ్యత ఉన్న భార్య గొడవ పడదు, కుటుంబ భారం కలిగిన భర్త గొడవకు రాడు. ఎందుకు అని అంటే ఒక గోల్ ఉంది ముందు, ఒక గురి ఉంది ముందు, ఒక ఆలోచన విధానం ఉంది, కుటుంబం మీద భారం ఉంది కనుక ఇటు అటు చూడ. ఎందుకురా నువ్వు ఎలా చేసావు, లేదు నేను ఇటు చూడలేదు అటు చూడలేదు, ఎటు చూసావు మరి ఎట్లా. నేను దేనినైతే ఎంచుకున్నానో చెబుదామా, దేనినైతే ఎంచుకున్నానో దానినే నేను చూస్తున్నాను. స్తోత్రం. ఈరోజు తల్లే స్తోత్రం. మిత్రమా, ఈరోజు నువ్వు ఎన్నిక అయింది ఒకదాని కొరకు. ఏమనుకోదు, ఒక మాట అంటాను, నువ్వు ఎన్నికైంది ఒకదాని కొరకు, నువ్వు చేసేది మరొక్కటి, నువ్వు దేని కొరకు పిలువబడి ఉన్నావో, నిన్ను దేనిని బట్టి దేవుడు పిలిచాడో, నువ్వు దేని కొరకు నియమింపబడి ఉన్నావో. నేను అంటున్నాను, కంటి డాక్టరు పంటి డాక్టరు డిఫరెంట్ ఉంటుంది. ఇటు ఇటు కుదరదు. నేను ఈ అద్దాలు నాకు దగ్గర చూపు, కొంతమందికి దూరం చూపు, ఇక వాళ్ళిద్దరిది వేరేది. కొంతమంది దొంగ చూపులు, నల్లె చూపులు, పై చూపులు, పక్క చూపులు, ఎన్నో చూపులు, విష చూపు అని కూడా సౌలుకుంది. ఈ చూపుల గురించి చెప్పట్లే. అయితే నేను అంటున్నాను, నీకు ఏ చూపునైతే దేవుడు ఇచ్చాడో దాన్ని పెట్టి చూడు. వాళ్ళ వేరే అద్దాలు పెట్టుకొని చూస్తే నువ్వు కింద పడుతున్నావు. కారణం ఏంటంటే వేరే అద్దాలు పెట్టుకుంటున్నావు, వేరే టోళ్ళని చూసి వేస్తే కుదరదు. నిన్ను దేనికి నియమించాడో, మరలా చెప్పుతున్నాను, దేవుడు నిన్ను ఎప్పుడు దర్శించి ఇదిగో దీని కొరకు నేను నిలబెడుతున్నాను, నువ్వు నిలబడవని ఆ దేవుడు చెప్పిన మాటను వింటే నువ్వు నిలబడిన కాడ కార్యాలు రబాషందర గ్లోరీ వాళ్ళ రబాషందర. అది మిత్రమా, వేరేది కాదు. ఈయన కూడా ఎవరైనా, ఈ కుర్రోడు కూడా అలాగే చేశాడు. ఈయనే కాదు, నోహావు కూడా అదే చేశాడు. చేతులెత్తుదాం దేవునికి స్తోత్రం. నోహావు ఏం చేశాడంటే గోల్. ఎవరు చెప్పారంటే దేవుడు చెప్పాడు నాకు ఇది, నేను నా దేవుడు చెప్పిన పని నేను చేస్తాను. స్తోత్రం. నిన్ను చేసుకున్న భర్తకి ఇష్టంగా ఉండాలి, నిన్ను ఎంచుకున్న దేవునికి ఇష్టంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎవరి కొరకో వేషాలు ఎత్తే ఊసిపోతాయి, ఎవరి కొరకో ఏదో చేస్తే కుదరదు. మనల్ని పిలిచిన దేవుడు. మీరు అనుకోవచ్చు సేవకులకి కాదు, నిన్ను కూడా పిలిచాడు దేవుడు. స్తోత్రం. దేవుడు ఏదైతే చెప్పాడో అదే చేశాడు. వేరే వాళ్ళు చాలామంది వచ్చి వ్యతిరేకించారు, అవమానపరిచారు, ఏలను చేశారు, గెంటేశారు, ఆయనను చిన్న చూపు చూశారు. కానీ నోవాహు చేసిన పనిని తెలుసా, దేవుడు ఏది చేయమన్నాడో అది చేసి. ఆ తర్వాత నోవాహు అంత గొప్ప పనిని పూనుకొని పరిపూర్ణత చేయడానికి నెంబర్ 1. నెక్స్ట్ ఇంకొకటి మీరు చెప్తాను. ఎవరు అంటే కారణం ఏంటిదంటే నోవాహు ఏది చెప్పిండో తన భార్య అదే చేసిందండి. స్తోత్రం. నోవాహు హలో నోవాహు ఏం చెప్పాడు తెలుసా, ఇదిగో అమ్మా తీసుకురా, చెక్క తీసుకురా. నోవాహు భార్య ఏం చేసి చెక్క తీసుకురా అంటే చెక్క తీసుకొచ్చి ఇచ్చింది భర్తకు. దేవునికి స్తోత్రం. ఆగు అని అనలా, అందుకే ఓడగట్టబడ్డ. దేవునికి స్తోత్రం.
అదిగో కొడుకుకి చెప్పిండు, ఏమంటే ఇట్రారా కీలు మట్టి తోకరాపో, నువ్వు కీలు మట్టి తోరా, నీ చెల్లెతో చెప్పు, ఇదిగో తీసుకెళ్ళు, అది తీసుకురా, ఇదిగో కోడలా అదిగో ఆ తట్టెత్తుకరా, అది తీసుకురా మండి తీసుకురా పట్టుకరా అంటే నోహావు యజమాని ఏ మాట చెప్పిందో కుటుంబం అంతా మాట విన్నదండి. దేవునికి స్తోత్రం. ఈరోజు నేను అంటున్నాను, నా టైటిల్ చెప్తా, ఇప్పుడు వినండి. గోపురాలు కడుతున్నారు, కాపురాలను వదిలేసిన మూర్ఖత్తులు ఎంతోమంది ఉన్నారు. గోపురం గొప్పది కాదు, కాపురం గొప్పది. దేవునికి స్తోత్రం. గోపురాలు కడుతున్నారు, నాకు ఇంత గోపురం ఉంది, అక్కడ గోపురం ఉంది, ఇక్కడ గోపురం. కాపురం ఎక్కడా? నీ కాపురం కావాలి. కాపురం ఇంపార్టెంట్. కాపురం గోపురాలు కాదు కావలసింది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగు. మిత్రులారా, ఇప్పుడు ఏమైంది? తన కుటుంబంలో నుంచి ఏం చేశారు సార్? ఏది యజమాని చెప్పాడో అది విన్నారు. అయితే ఆ కుటుంబం ఏమైందంటే ఆశీర్వదింపబడ్డా. దేవునికి స్తోత్రం. ఏ కుటుంబంలోనైతే భార్య సహకారం, పిల్లల సహకారం ఉంటే అహంకారమా సహకారమా? కాయకో బాబు సహకారం గ్వారు చాయిగా ఎత్త చాయిగా బాబు కోనిగా ఏంటి సహకారి ఏ ఇంట్లో ఉంటుందో ఆ కుటుంబం బ్లెస్సింగ్ అవుతుందండి. దేవునికి స్తోత్రం. సహకారంగా ఉన్నారు నోహావు పిల్లలు, సహకారంగా ఉన్నారు నోహావు కోడలు, సహకారంగా ఉంది నోహావు యొక్క భార్య. వారందరూ సహకరిస్తే ఏమైంది తెలుసా? ఆ పడవ చెప్పండి ఓడ కట్టబడ్డది. చేతులెత్తి చెబుతాం దేవునికి. నాకెందుకని ఈమెన్ లేదు, నాకెందుకని వాళ్ళని లేదు. మా డాడీ ఏది చేసినా మా మేలు కొరకు చేస్తాడు. ఏ రోజు కూడా మా నాన్న వ్యర్థమైన ఖర్చు పెట్టాడు, వ్యర్థంగా తిరిగాడు, అర్థం లేకుండా ఉన్నాడు. ఆయనకు ఒక గురి ఉంది. మా డాడీ అలా చేయడు. మా ఆయనండి మంచివాడు, గౌరవం కలిగిన వ్యక్తి. కొంతమంది భర్తలు ఎప్పుడొస్తారా అని చూడాలి. ఎవరు? భార్యలు. భర్త ఎప్పుడొస్తాడా అని చూడాలి, వీడెందుకు వస్తాడని చూడొద్దు. అట్లా బతకాలే. మళ్ళీ చెప్తున్నాను, భర్తలు కూడా ఎప్పుడు వస్తాడా అని చూడాలి, ఎదురు చూడాలి. వీడెందుకు వస్తాడు, వీడొస్తాడు, గందరగోళం అవుతుందని అనుకోవద్దు. ఇంట్లో పిల్లలు కూడా మా డాడీ వస్తున్నాడు, అడ్డగాడిది వస్తున్నాడు మా డాడీ అనొద్దు. డాడీ వస్తున్నాడు, గౌరవించాలి. ఏ సార్ బ్రదర్స్, ఇబ్బంది అవుతుందా ఇలా చెప్పడం వల్ల? అర్థమవుతుందా? అర్థమైంది సార్. ఇక్కడ చాలా ఛానల్ కొంచెం తుప్పు పట్టినాయని రాలుతాయి. ఆమెన్, స్తోత్రం కలుగును గాక. మావాడొచ్చి కూర్చుంటే బాగుండు అనుకునే తల్లులు ఇక్కడ ఉన్నారు. నాకు వివేచన వరం దేవుడు ఇచ్చాడు, ప్రవచన వరం ఇచ్చాడు. ఇదిగో ఈ మాటలు వింటే బాగుండు అనుకునే తప్పడిలే సహోదరులు, దైవజనుడుగా ఇంకా మిగతా వారు అందరూ వస్తే బాగుండు అనుకునే తపన ఉంటుంది. దేవునికి స్తోత్రం. ప్రియ తల్లి, మళ్ళీ చెప్తున్నాను, ఆయన ఏ పని అయితే పూనుకున్నాడో ఆ పనికి వాళ్ళందరూ సహకరించడం వల్ల ఏమైపోయింది? ఇప్పుడు కట్టబడ్డది. ప్రపంచమంతా నాశనం పోయింది. పూర్తి ఒక్కడు మిగల. ఎవరు మిగల? మిగిలింది ఎవరు? ఒక్కడు మాత్రమే మిగిలిండు. హల్లెలూయా. ఎవరి మాట విన్నాడు అంటే దేవుని మాట విన్నాడు. ఆయన మాట వినాలి. దేవునికి స్తోత్రం కలుగును. ఆయన మాట విన్న కుటుంబం బ్లెస్సింగ్ అవుతుంది. ప్రపంచమంతా అప్పటికేమని తెలుసా? కాస్త ఉరుము అవుతుంటే ఎక్కిరించడం వెళ్ళి ముందున్నారుగా, ధిక్కరించారు. కాస్త ప్రారంభమైంది. ఏంటిది? ఉరుము, గాలి స్టార్ట్ అయింది. స్టార్ట్ అవుతుంటే అప్పుడేం తెలుసా? కొంచెం వస్తుంటే వ్యతిరేకించిన వాళ్ళందరూ అక్కడక్కడ ఉన్నారు, వీళ్ళు మాత్రం సురక్షితంగా అందులో ఉన్నారు. ఇప్పుడు ఏం జరిగింది? వచ్చింది వర్షం, వస్తుంది. ఇప్పుడు వచ్చారు. తాత ఇప్పుడు మనోడు వ్యతిరేకి డోర్ తీసి షర్ట్ పోరా. ఇన్ని రోజులేమో నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, వెదిగే అంత వరకు చెవిటోడి మూగోడిగా వెదిగేంత వరకు, వెదిగిన తర్వాత అప్పుడు విను, మాట్లాడు. నువ్వు వెదిగేంతవరకు ఆ పిల్లోడు ఎవడి మాట వినలేదు కనుక గురి వద్దకు పరిగెత్తాడు. నువ్వు ఎవరి వైపు చూడలేదు, దేవుని వైపు చూచాడు. పిల్లలు కూడా సహకరించారు కనుక ఆ కుటుంబము కట్టబడింది. మళ్ళీ చెప్పాలి, రక్షింపబడింది. అనేక ప్రజలకు ఆశీర్వాదకరంగా ఉంది. ప్రియతల్లి, మనం పరిశీలన చేస్తే ఇప్పుడు ఈ నోహావు అక్కడ కాస్త కొంత ఇక్కడికి వచ్చేసరికి చాలామంది వచ్చేసి నేను వస్తా అంటున్నాను. కానీ ఎవరు కూడా వెళ్ళటానికి వీలు లేకుండా దేవుడు ఏం చేశాడు? లాక్ చేశాడు. ప్రజలందరూ
నాశనం అయిపోయింది. నోవాహు కుటుంబం మాత్రమే మిగిలింది. ఫస్ట్ చెప్పు చెల్లి, ఇప్పుడు ఏమన్నాడు దేవుడు నోవాహుతో? ఏమన్నాడు? ఫస్ట్ కాడికి వద్దామా? ఈ తరం అంతటిలో నీతిమంతుడుగా యుండుట చూచి తిని గనుక నీవును, అందరి మాట వినాలి, నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. ఎందరన్నారండి? నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. తర్వాత ఏమన్నాడు? నీవును నీ ఇంటివారు అని అన్నాడా, వేరే వాళ్ళు అన్నాడా? ఇంటివారు, స్తోత్రం, ఇది లేకున్నా ఇంటివారు అని అన్నాడు. ఆ ఇంటివారు ఏం చేశారంటే ఆయన చెప్పిన ప్రకారం కుటుంబం రక్షణలోనికి వచ్చింది. ఇంటివారు అని చెప్పాడు. ఇప్పుడు మనం ఇంకొక కుటుంబంకి వద్దాం. ఆదికాండము 19వ అధ్యాయం ఆల్రెడీ మనకు అర్థమైపోయింది. 19వ అధ్యాయం చదుదామా? 11వ వచనం నుంచి చదుదాం. అప్పుడు వారు పిన్నలను మొదలుకొని పెద్దల వరకు ఆ ఇంటి ద్వారము దగ్గరనున్న వారికి కనుమబ్బు కలుగజేసి వారు అప్పుడు ఆ మనుషులు, చదువుతావమ్మా, ఏమన్నది? లోతుతో, అందరు వినాలి మాట, లోతుతో ఇక్కడ మరి ఎవరున్నారు? నీ అల్లుణ్ణి, నీ కుమారులను, నీ కుమార్తెలను నీ ఊరిలో నీకు కలిగిన వారందరినీ వెలుపలికి తీసుకొనిరా. చేతులు ఎత్తుదాం. హల్లెలూయా, వెరీ గుడ్ అని మంచిగా ఎత్తారు. ఇప్పుడు ఫస్ట్ కుటుంబంకు దేవుడు హెచ్చరిక ఇచ్చినప్పుడు విన్నారు. నోవాహుకు కూడా సేమ్ టైం అలాగే దేవుడు వర్తమానం దేవదూతల చేత ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఏమన్నారు తెలుసా? నీకు అల్లుళ్ళు కూడా ఉన్నారు ఆయనకు తెలుసా? కొంతమంది కుమారులు లేరంటారు, కొడుకులు ఉన్నారు, భార్య ఉంది, అలాగే అల్లుళ్ళు కూడా ఉన్నారు. ఈ మాట వర్తమానం లోతుతో చెప్పే ఏమన్నాడు? మీరు రండి, బయటికి రండి, మీరు బయటికి రండి అనేసి వాళ్ళందరికీ కనుమరుగు చేసేసి మీరు బయటికి రమ్మన్నప్పుడు అల్లుళ్ళు ఏం చేశారులే? ఏమన్నారు? ఏలను చేశారు. ఆ తర్వాత ఎవరు? కొడుకులు డోగ్రా కాంకర అంటే ముసలోడ పో నీకేంట్రా అని పక్కకు నెట్టేశారు. పో ఇక్కడ ఎంజాయ్ చేయాలి, మేము ఏటో రమ్మంటాను అంటే వినకుండా పోయారు, పూర్తిగా వినలా. నోవాహు మాట ఏం చేసిండు? కుమారుడు ధిక్కరించిండు, తర్వాత అల్లులు ధిక్కరించిళ్ళు. ఆ సమాజం అంతా కూడా లోతును అవమానపరిచారు, ఏలను చేశారు. ఇక్కడ మీరు చూడండి, ఈ అధ్యాయం చదివి ఆ అధ్యాయాన్ని మీరు చదివితే రెండు ఒకే తీరుగా మీరు గమనిస్తాయి. అక్కడ కూడా కామాంధులై ఎక్కువైనప్పుడు దేవుని కుమారులు నరల పాపము చేసినప్పుడు సేమ్ టైం అంతేనా? ఇక్కడ కూడా ఇది రెండు మీరు చాలా జోడించి మీరు చదివి చూస్తే ఇక్కడ అలాగే ఉంటుంది, అక్కడ అలాగే ఉంటుంది. కానీ ఆ కుటుంబము దేవుని సన్నిధిలో నిలబడ్డారు, దేవుని స్వరం విన్నారు, రక్షింపబడ్డారు. ఆ తర్వాత ఈ కుటుంబం మాత్రం కొంతమంది ఏమైపోయారు? లోకములో కలిశారు. పూర్తిగా అల్లుడు కొడుకులు ఆ అగ్ని చేత కాల్చబడ్డారు. భార్య కొంత దూరం వచ్చింది, ఎంత గుంజిన రాలే, లోడుగేరు తాడికి తెగింది, బండి రాట్ల తాడు తెగింది. తాడు తెగిన ఒత్తలే కొద్దిసేపు లోడు గేర్ వచ్చినప్పుడు బండి కొద్దిగా తొందరపోతుంది. అంటే ఆల్రెడీ బండి అక్కడే ఆగిపోయినట్టు నేను కూడా చూడను అనుకున్నాడు. మనోడు కూడా వెళ్ళిపోయాడు. చాలా ఇటు చూద్దునా ఈయన కూడా అయిపోతాడు, ఎటు చూడకుండా. అందుకే నేను చెప్తున్నాను, ఫస్టే చెప్పాను, గురి ఏంటిది? గురి, గోల్. నేను అంటున్నాను, గోలు లేనోనికి వ్యాలీ ఉండదు. అందరు చెప్తారా? గోలు లేకుంటే వ్యాలీ. కాలేజ్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? అందరు చెప్తారా? చెప్పండి. కాలేజీ, ఏజే ఖాళీ, ఏజీయే ఖాళీ. యవనస్తులందరూ 30 సంవత్సరాలకు లోపు ఉన్న వాళ్ళందరూ చేతులు ఎత్తాలి. ఇప్పుడు నా ఇష్టం, అందరూ చెప్పండి. నా ఇష్టం అదే నీకు నష్టం. అంతేనే కదా? వీడే అన్నాడు, ఎవరు తెలుసా? నోవాహు కొడుకులు నా ఇష్టం బాబుసలాడు అన్నాడు, నా ఇష్టం అన్నాడు. అల్లుడు బాబుసలాడు అన్నారు, నా ఇష్టం అన్నాడు. అందుకే వాళ్ళు ఏమైపోయారు? వెరీ గుడ్ బిడ్డ. ఏమన్నారు? నా ఇష్టము అన్నోడు
నష్టపోతాడు. దేవుని చిత్తము అన్నోడు ఆశీర్వదింపబడతాడు. దేవుని చిత్తం నీ ఇష్టం కాదు. ప్రభుని యేసుక్రీస్తు వారు అయినను నా చిత్తము కాదు. అబ్బా, ఎంత మాట, స్తోత్రం, హల్లెలూయా. ఎంత చక్కటి, నా ఇష్టం కాదు అయినను నీ చిత్త ప్రకారమే జరగనేమో. ఈరోజు ఈ స్థలంలో కూర్చున్న ప్రియమిత్రమ, తల్లి, సోదర మిత్రం, ప్రతి ఒక్కరు చెప్తున్నాను ముగించే ముందు. ఫస్ట్ కుటుంబం ఏంటిది? నోహు కుటుంబం ఏమైంది? దేవుని కొరకు నిలబడ్డారు. ప్రపంచమంతా పోయిన వాళ్ళు మాత్రం నిలబడ్డారు. వీళ్ళు ఇలా ఉన్నారు అని అంటే, మన తాత కూడా ఏమైపోయాడంటే మత్తు. ఏం తెలుసా? మత్తు అంటే త్రాగడం వల్ల ఆయన పూర్తిగా మత్తు పానీయాలకు బానిస అయిపోయిన వ్యక్తి. ద్రాక్షరసము తాగాడు. పూర్తిగా నేను అంటున్నాను, ఆయన మత్తులో మునిగాడు. ఎందుకు మత్తులోకి వెళ్ళాడు అని అంటే, కుటుంబం చెప్పితే వినకపోవటం వల్ల మత్తులోకి వెళ్ళిపోయాడు నా అభిప్రాయం. నాకు ఫస్ట్ కుటుంబం కట్టబడితేనే సంఘం కట్టబడుతుంది. దేవునికి స్తోత్రం. కుటుంబము లేకపోతే సంఘం ఎక్కడిది అని అడుగుతున్నాను. నెంబర్ 1, కుటుంబము కట్టబడాలి. కుటుంబం కట్టబడిన తర్వాత సంఘము కట్టబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ప్రాధాన్యత మొట్టమొదటిగా కుటుంబానికే ఇచ్చాడు విలువ, ప్రాధాన్యత. ఏక మనస్సు కలిగి, ఏకాత్మ కలిగి. ఏం తెలుసా? మీరు ఇటు నువ్వు విడిపో అని అడుకోలే, ఇద్దరు ఒకటే శరీరము. ఆమేన్. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామములో కూడి ఏకీభవిస్తారో వారి మధ్యలో, అంటే ఇద్దరు ముగ్గురు అంటే ఎవరు చెప్పండి ఇప్పుడు? కుటుంబం. ఆమేన్. వెరీ గుడ్. మంచి వాయిస్ వస్తుంది అటు నుంచి. కుటుంబం. ఇప్పుడు నోహు కుటుంబము రక్షింపబడింది. వాళ్ళందరూ ఏక మనసు కలిగి. వీళ్ళ కుటుంబము శాపగ్రస్తులైపోయారు, పాపంలో ఉన్నారు, అంధకారంలో ఉన్నారు. ఎవరి దారి వాళ్ళదే, ఎవరి మెయింటెనెన్స్ వారిదే, ఎవరి విధానం వారిదే. ఆమెది వేరే, ఈయనది వేరే, ఆ పిల్లలది వేరే. ఇలా అవడం వల్ల కుటుంబాలలో ఆశీర్వాదం ఉంది. ఈరోజు కుటుంబం కట్టబడకపోవడానికి కారణం ఏంటంటే, ఎవరి దారి వారిదే. నా ఇష్టమని ఈమెయిల్ వెళ్తుంది. ఇగో బిడ్డ ఉంది, బిడ్డ ఏం చేస్తే తెలుసా? సినిమా పాటలు పెట్టి ఇట్లా అంటది. ఇదిగో ఈయన వచ్చాడు, ఎవరు? పెద్ద ఆయన. ఈ కరుణకరణ్ వచ్చేసి టీవీ పెట్టాడు, పాప వార్తలు వింటున్నాడు. ఏంటున్నాడు? వార్తలు. ఆయనకేమో వార్తలు కావాలి, ఈమెకేమో సినిమా పాటలు కావాలి. ఆడున్నాడుగా పొరటు. ఇక్కడ ఉన్నారా బాబు? ఎవడన్నా ఉన్నారా? కనబడతలే కొంతమంది. క్రికెట్ కావాలి దీనికి. ఏంటిది? అయిపోయిందా? పిండికేమో సీరియల్ కావాలి. ఒక్క ఇంట్లో గిన్ని ఛానళ్ళు ఉంటే ఎట్లా నడుతుంది చెప్పు కుటుంబం? ఇప్పుడు చెప్పు, ఎట్లా వస్తారు సంఘానికి? సంఘక్షేమ అభివృద్ధి ఎట్లా అవుతుంది అంటే, ఏక మనసు ఇంటిలో జరగాలి. దేవునికి స్తోత్రం. ఏకాత్మ ఇంటిలో జరగాలి. ఏక మనస్సు కలిగి ఏ కుటుంబం అయితే ఉంటుందో, ఏకాత్మ కలిగి ఏ కుటుంబం ఉంటుందో, ఈ 4 ఛానళ్ళు యేసునామములో పోవాలి. ఆమేన్. హల్లెలూయా. కుటుంబము ఎప్పుడైతే క్షేమంగా ఉంటుందో అప్పుడే సంఘం అభివృద్ధిలోనికి వస్తుంది. దేవునికి స్తోత్రం. నా అభిప్రాయం అది. ఏదంటే ఇప్పుడే చెప్పండి, ఆడేం చెప్పాడు, వచ్చిపోయాడు కానీ ఏదో చెప్పాడు అనొద్దు. ఇప్పుడే చెప్పు. స్తోత్రం. హల్లెలూయా. కుటుంబము కట్టబడకపోతే, కుటుంబం కట్టబడితే పోలీస్ స్టేషన్ ఉండదని నా అభిప్రాయం. ఉంటుందా సార్? పోలీస్ స్టేషన్ ఎక్కడిది? ఇజ్రాయెల్ దేశంలో మీరు ఎప్పుడైనా ఎవరైనా చూసారు? ఇజ్రాయెల్ దేశంలో హాస్పిటల్ సరిగా ఉండవు, కానీ మన కాడ హాస్పిటల్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకో? మనం ఏది పడితే అదే తింటాం. అర్థమైందా? భాష రాసుకోండి, అవసరం. మనం ఏది పడితే అదే తింటాం, ఎప్పుడు పడితే అప్పుడే తింటాం, ఎక్కడ పడితే అక్కడే తింటాం. అర్థమైందా భాష? ఏది పడితే అదే తింటాం, ఎప్పుడు పడితే అప్పుడే. కొంతమంది 3 కూడా తింటాం దయ్యాలు. ఏది పడితే అది తినకూడదు, ఎప్పుడు పడితే అప్పుడే తినకూడదు, ఎక్కడ పడితే అక్కడే. ఆమేన్. హల్లెలూయా. ఇజ్రాయేలు దేశంలో ఆరోగ్యవంతులుగా ఉండటానికి కారణం ఏంటిదంటే, వారు దేవునికి ప్రాధాన్యత ఇస్తారు. మొట్టమొదటిగా దేవుని కొరకు నిలబడతారు, దేవుని సాక్షిగా ఉంటారు. ప్రియ తల్లి, ఈ స్థలంలో కూర్చున్న మీ అందరితో చెప్తున్నాను, ఇప్పుడు ఏమైపోయింది? నోహు కుటుంబం పక్క పెట్టండి, అలాగే లోతు కుటుంబం పక్క పెట్టండి. నీ కుటుంబం సంగతి ఏందని నేను అడుగుతాను. ఇప్పుడు నీ కుటుంబం ఎక్కడుంది?
ఎస్, అలాగే ఆ కుటుంబము సహకరించకపోవడం అలాగా అయింది, ఈ కుటుంబం సహకరిస్తే అయింది. అలాగే సేమ్ టైం నేను చెప్తున్నాను, ఈరోజు సంఘములో అభివృద్ధి కావాలి అంటే చేయవలసింది ఏం తెలుసా? సంఘ క్షేమాభివృద్ధి కావాలి అంటే దైవజనుడు ఏ గోలు కలిగి ఉన్నాడో విశ్వాసులు కూడా అదే గోలు కలిగి ఉండాలి. కుటుంబంలో నీ బాధ్యత ఏంటి చెప్పండి? నీ బాధ్యత ఇల్లాలి, నువ్వేంటో యజమాని, కుటుంబ యజమాని నువ్వేంటో. కుటుంబంలో ఎలాంటి బాధ్యత తీసుకుంటావో సంఘములో కూడా అలాంటి బాధ్యత తీసుకో. సంఘ క్షేమాభివృద్ధి కలగాలి అంటే నోహావు కుటుంబం వలె దేవుని మాట వినాలి. ఇందులో మెడిసిన్, ఏ టు జెడ్ మెడిసిన్ ఇందులో ఉన్నది. గర్విష్ఠులకు మెడిసిన్ ఉంది, వ్యభిచారికి మెడిసిన్ ఉంది, త్రాగుబోతుకు మెడిసిన్ ఉంది ఇక్కడ. అంతేకాకుండా అహంకారులకు, భార్య, భర్త, పిల్లలు, సంఘ పెద్ద, చిన్న పెద్ద, ప్రతి ఒక్కడు, సండే స్కూల్ సేవకుడు, రెవరెండు, 32 ఎవరైనా, ఎలాంటి వాడైనా, బిషప్ అయినా, పోపు అయినా, పాపి అయినా, యోసేపు అయినా, బిషప్ అయినా, ప్రతి ఒక్కడికి ఇందులో మెడిసిన్ ఉంది. దేవునికి స్తోత్రం. ఈ మెడిసిన్ వాడతావా? వాడు, బ్రతుకుతావు. మెడిసిన్ వాడిండు ఎవరు? నోహావు వాడిండు, ఆశీర్వదింపబడ్డాడు. దేవునికి మహిమ కలగడం. కొంతమంది మెడిసిన్ పడేశారు, ఎవరు? లోతు, కానీ దీవింపబడలే. ఈ రాత్రికాల సమయం లేచి నిలబడతావా? అందరు లేచి నిలబడదాం, అందరు లేచి నిలబడదాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల దేవ, ఇంతవరకు అల్పడైన నీ దాసుని మీరు వాడుకున్నందుకు వందనాలు. దేవాన్ని బిడ్డలు ఎంతో తండ్రి స్తోత్ర ఆసక్తితో ఇంతవరకు అయా నీకు వందనాలు. నీ వర్తమానం వినిపించినందుకు నీకు స్తోత్రాలు. వారితో నీ సన్నిధి కాపుదల దయచి వారు చేస్తున్న ప్రతి పని ఆశీర్వాదకరంగా మార్చబడును గాక. ప్రతి కీడును కొట్టివేయండి, మేలును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఎంతమంది బిడ్డలు అనారోగ్యంతో వచ్చినారో దేవా, ఇప్పుడే నాయనానికి స్తోత్రాలు. స్వస్థపరిచే దేవుడానికి స్తోత్రాలు. యెహోవా రాపానికి స్తోత్రాలు. ఇప్పుడే మీరు విడుదల దయచేయండి ప్రభా. ప్రతి విధమైన దురాత్మ, అంధకార, చీకటి, సాతాను శక్తిని నేను బంధిస్తున్నా ఇప్పుడే ప్రభా. బిడ్డలకు నెమ్మది కలుగునుగాక, శాంతి కలుగునుగాక, సమాధానము కలుగునుగాక, ఆరోగ్యము కలుగునుగాక, ఆనందము కలుగునుగాక, అభిషేకము కలుగునుగాక, ఆశీర్వదింపబడునుగాక, ఐక్యత వచ్చునుగాక యేసునామములో. ఎంతమంది నాయన రోగము చేత, అయ్యా బాధ చేత తండ్రి, భార్య భర్తల మధ్య సమాధానం లేకుండా బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ సమాధానముల వాక్కు వారి మధ్యలో ఉండునుగా కేస్తున్నామమ్మలో ప్రభా. వివాహాల కొరకు ఎదురు చూస్తున్నాం, ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నాం బిడ్డల కొరకు మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు స్తోత్రాలు. ఇంకా నాయనానికి రక్షణ లేని బిడ్డల కొరకు ప్రభానికి స్తోత్రాలు. ఆత్మదేవానికి గృహాలు లేక ఇబ్బంది పడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు స్తోత్రాలు. దైవమానికి వందనాలు. వారు వేచి చూస్తున్నారు తండ్రి. నీకు వర్షాలు వస్తున్నాయి దేవా, మేము ఎక్కడ నివాసం చేయాలని ప్రభానికి స్తోత్రాలు. గృహాలు లేక నా తండ్రి నీ వైపు చేతులు దాపుతున్నా, నీ బిడ్డల వైపు నీ చేతులు దాపని ప్రభా. నోవును ఎలాగైతే నా తండ్రి నీకు స్తోత్రాలు. అయ్యా గాలిని వర్షము తలగకుండా ప్రభు స్తోత్రాలు మీరు నిలబెట్టారో నీ బిడ్డలు మీరు నిలబెట్టండి తండ్రి. అయ్యా నీకు గర్భఫలం లేకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరు గర్భఫలమును మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. వ్యవసాయం చేస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా రైతుల కొరకు ప్రార్థిస్తున్న తండ్రి స్తోత్రాలు ప్రభా. అనాథల కొరకు, అయ్యా విధవరాల కొరకు ప్రభా నీకు స్తోత్రాలు. ఆయా ప్రాంతంలో ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. ఈ గ్రామ నాయకులను, పెద్దలను మీరు దీవించండి. వారికి మంచి ఆలోచన, వివేచన దయచేయండి ప్రభా. సంఘ కాపరిని, సంఘాన్ని మీరు దీవించి సంఘ పెద్దలకు మంచి ఆలోచన, వివేచన దయచేయండి ప్రభా. యేసు క్రీస్తు నామములో నూతనాత్మలు వచ్చునుగా కానీ ప్రార్థిస్తూ నీ దయా కనికరం ఉంచి దీవించి, నీ చిత్తమైతే మేమందరం కలిసి నీ నామాన్ని గణపరచుటకు సాయం చేసి నీకు ఇష్టమైన పాత్ర మార్చుకోమని, మహిమ ఘనత ప్రభావాలు పొందుకొని దీవించమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు.